సో గాయ్స్ ఇవాళ మనం మన కొత్త కార్తో వచ్చేసినాము. మరి ఏంది నువ్వు ఫార్మల్ తీసుకుని ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అంటే ఇలాంటి కార్స్కి ఇలాంటి బట్టలు సెట్ అవుతాయి. చెప్రీ లెక్క తయారై దీంట్లోకి ఎక్కితే గలీజ్ అనిపిస్తుంది. సో బేసిక్గా దీని పేరు స్కోడా స్లావియా. ఇది ఒక సెడాన్ బేస్ మీద ఈ వెహికల్ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర ఉన్నది 1.57 స్పీడ్ డిఎస్జీ టీఎస్ఐ. ఇది ఓన్లీ పెట్రోల్ ఇంజన్స్తోనే అవైలబుల్ ఉంది. డీజిల్లో అస్సలు లేదు. డిసప్పాయింట్ కూడా అవనవసరం లే. దీనికి ఏదైతే టార్క్ అండ్ పవర్ ఇచ్చారో దానంత బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఏది వెహికల్ ఇస్తలేదు ఈ సెగ్మెంట్లో. ఫస్ట్ మనం ఒక చిన్న వాక్ అరౌండ్ వేసుకుందాం. లాస్ట్ టైం ఏవైతే మిస్ చేసినో యాస్టీస్ అవన్నీ దీంట్లో కవరప్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఫ్రంట్ కానీ చూసుకుంటే మనకి వెహికల్ది లోగో ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇది మన హెడ్ లైట్. దీంట్లో నీకు ప్రొజెక్టర్ ఎల్ఈడి ఇచ్చిండు. దాని తర్వాత నార్మల్ ల్యాంప్స్, ఇక్కడ క్రోమ్ ఫినిష్ లైట్కి ఇచ్చారు. అండ్ డే లైట్ రన్నింగ్ ల్యాంప్ కూడా ఉంది ఎల్ఈడిదే. అండ్ కింద నీకు వచ్చేసి ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్ వచ్చినాయి. అండ్ మెయిన్ థింగ్ దీనిలో చూసుకుంటే దీని ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో ఇది ఇంచుమించు నీకు యాక్చువల్గా సేమ్ టు సేమ్ కుషాక్కి ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారో యాస్టిస్ గ్రౌండ్ క్లియరెన్స్ దీనికి ఇచ్చారు. ఎక్కడ భయపడకుండా ఈజీగా దీన్ని టేకప్ చేయొచ్చు. చిన్నగా మనకి ఎక్కడైనా భయం వేస్తుంది అంటే మరి హై స్పీడ్స్లో సహజంగా అయితే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉండాలి. బట్ ఇది మాత్రం ఏ రేంజ్లో అయితే స్పీడింగ్ చేస్తావో దానికి దీనికి ట్రబుల్ కాకుండా మ్యాక్సిమం వీళ్ళు బ్యాలెన్స్ చేయడానికి చూసారు వెహికల్ని. ఫ్రంట్ చూస్తే ఇది అంతా పెద్ద గ్రిల్ ఇచ్చారు. అండ్ క్రోమ్ ఫినిష్ కూడా చాలా బాగా సెట్ అయింది వెహికల్కి. సైడ్ ప్రొఫైల్ దీన్ని చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే స్కోడా సహజంగా మొత్తం కర్వ్ డిజైన్తో నడిపేది. కాకపోతే నీకు ఫోక్స్ వ్యాగన్ అన్ని స్ట్రైట్ లైన్సే. కాకపోతే ఈ వెహికల్లో చూసుకుంటే ఎక్కడికక్కడ ఈ డైనమిక్స్ అంటాం మనం దీన్ని. అంటే ఏదైతే గాలి వస్తుందో దాన్ని ఎంత ఫాస్ట్గా ఎగ్జిట్ చేయాలి, డ్రాగ్ ఫోర్స్ని ఎట్లా తగ్గియాలనేది డిజైన్ అనమాట. మీరు చూసుకుంటే మొత్తం బాడీ నిండా లైన్స్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఎట్లయితే ఫ్లోట్ అవుతున్నాయో అది స్టైల్కి పనికొస్తుంది. నేను ఎక్కువ స్పీడ్లోకి తీసుకొని కూడా మనకు వస్తుంది. సో ఇప్పుడు నువ్వు కరెక్ట్గా చూసుకుంటే దీనికి ఏ టైర్స్ ఇచ్చారంటే 16 ఇంచ్ అలాయ్స్ వచ్చాయి. మరి అలాయ్స్ అయితే నీకు నచ్చినాయో లేదో తెలియదు కానీ నాకైతే డీసెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్నగా స్కోడా లోగో ఇచ్చారు. ఒకవేళ మాంటే కార్లో తీసుకుంటే మాంటే కార్లో రాసిస్తారు ఇక్కడ. అండ్ డోర్కి మొత్తం ఆల్రెడీ ఆఫ్టర్ మార్కెట్ ఫినిషింగ్ ఏమి లేకుండా చాలా బ్యూటిఫుల్గా ఈ కంపెనీ నుంచి వచ్చినాయి. ఇది ఎన్ని ఇయర్స్ అయినా నీకు ఆ క్రోమ్ అట్లాగే మెరుస్తూనే ఉంటుంది. అండ్ ఇవన్నీ ఆటో ఫోల్డ్ మిరర్స్. అంటే నువ్వు ఒకవేళ బండి లాక్ చేయగానే ఆ వాటి మట్టుకు అవే క్లోజ్ అయిపోతాయి. అండ్ ఏంది ఇది ఇక్కడ మహావీర్ గ్రూప్ అని ఉంది. ఏంది నువ్వు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు అంటే లేదు, వీళ్ళు మనకు పాపం హెల్ప్ చేసిర్రు ఈ కార్ని రివ్యూ చేయడానికి. వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్, చాలా సేల్స్ చేసిరు వీళ్ళు. అయినా వీ వాంటెడ్ టు షో ఎందుకు ఇంతగానం ఏముంది ఈ కార్లో అనేది చూపించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నాం. అండ్ ఈ వెహికల్కి యాక్చువల్గా సన్ రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా చూసుకుంటే ఆక్టేవియాకి కూడా ఇలే వీళ్ళు సన్ రూఫ్. ఈ వెహికల్కి అయితే సన్ రూఫ్ వచ్చింది. అండ్ మెయిన్గా ఈ జర్మన్ కార్స్ అన్నిటికీ ఫ్యూయల్ క్యాప్స్ కానీ అవన్నీ రైట్ సైడ్కి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కార్కి ఇక్కడ ఉంది చూడు. సో ఇది ఓన్లీ ఈ వెహికల్ మనకు పెట్రోల్ కార్లోనే దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్కి వెళ్దాం. బ్యాక్ ఎట్లా ఉందో చూద్దాం. దీంట్లో ఫ్రంట్ ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉందో లుక్స్, సేమ్ బ్యాక్లో కూడా చాలా మంచి డిజైన్తో వీళ్ళు తీసుకొచ్చారు. చూస్తున్నావు కదా, పెద్దగా స్కోడా అని రాశారు. అండ్ ఇది చిన్నగా అబ్జర్వ్ చేస్తే ఇది వీళ్ళ కొత్త లోగో. యాక్చువల్గా ఇంకా అప్డేట్ కాలేదు ఫ్రంట్లో కూడా. అండ్ ఇక్కడ టీఎస్ఐ అని ఇచ్చారు. కానీ ఫస్ట్ థింగ్ చాలామంది 1 లీటర్ 1.5 లీటర్ కొన్నా మరి నేను ఎట్లా బయట జనాలకి ఎట్లా అది గుర్తు చేసుకుంటారంటే ఎక్కడ వీళ్ళు మెన్షన్ చేయరు. బోనెట్ ఇప్పి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేదు దాని 1.5 అని, లేకపోతే ఓన్లీ టీఎస్ఐ అంటారు. అండ్ టీఎస్ఐ ఇంజన్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ చాలా రిలయబుల్ ఉన్న ఇంజన్స్. ఇప్పుడు మన కార్లు కానీ స్కోడాలో, వెంటోలో అన్ని ఇంజన్స్లో వీళ్ళు మోస్ట్లీ టీఎస్ఐ వాడారు పెట్రోల్ వర్షన్స్లో. అండ్ నీకు ఇక్కడ చూస్తే మొత్తం ఇదంతా క్రోమ్ ఫినిష్ వచ్చింది వెహికల్కి. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లాస్. యాక్చువల్గా క్రోమ్ బాగా ఇచ్చారు అంటే ఇట్స్ అ వెరీ లగ్జరీ వెహికల్ అన్న చిన్న ఒక లైనప్ యాడ్ చేస్తున్నట్టు. అండ్ ఇట్స్ అ కంపెనీ ఫిటెడ్ రివర్స్ ఇవి సెన్సార్స్. అండ్ ఇవి చాలా ప్రిసైజ్డ్గా పనిచేస్తాయి. అంటే నువ్వు స్క్రీన్ చాలామంది ఈ మధ్య చూస్తున్నారు కానీ ఏదో పెట్టినామా చూసినామా అన్నట్టు ఉండాలి. మెయిన్గా ఇవి అయితే ఎంత పర్ఫెక్ట్ ఉన్నాయో అంత నీట్గా నువ్వు నీ రివర్స్ జర్నీని తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే డిక్కీ, దీనికి మెయిన్గా సెడాన్ క్లాసెస్ ఎందుకు కొంటాం, వెనక అంతంత సామాన్లు వేసుకొని ఏడుకో వెళ్ళిపోదామని ప్లాన్లో కొంటాం. కాబట్టి జస్ట్ నువ్వు ఒక బటన్ నొక్కితే అది మటుకు అది ఓపెన్ అయిపోతుంది. హైడ్రాలిక్ లాంటివి ఏం లేవు. స్ప్రింగ్ యాక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా ప్లాస్టిక్తో కవర్ చేయడం జరిగింది ఒకవేళ నువ్వు అబ్జర్వ్ చేస్తే. అండ్ యాక్చువల్గా చాలా మటుకు కార్లలో ఈ మధ్య ఇది కూడా ఇస్తలేరు, వెయిట్ రిడక్షన్ అని. వీడు అసలు కాంప్రమైజ్ కూడా ఆ విషయంలో. కాంప్రమైజ్ అయితే మాత్రం ఓన్లీ మైలేజ్లో అవుతుంటారు వీళ్ళు. అండ్ అంతే, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా నీకు సైడ్ వ్యూస్ అంతా సేమే వస్తాయి. మనం ఇప్పుడు మెల్లగా లోపలికి మెయిన్ చాలా ఎగ్జైటింగ్ అయిన ప్లేస్ దీని ఇంటీరియరే. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ తర్వాత వీళ్ళు ఈ ఇంటీరియర్ మీద ఫోకస్ చేసి ఈ లైనప్లో ఇంటీరియర్ మీద చాలా డబ్బులు పెట్టి చాలా బ్యూటిఫుల్ ఫినిషింగ్ అండ్ కొత్త ఫీచర్స్తో ఈ కార్ నిండిపోయి ఉంది. దాన్ని ఒకసారి చూసుకుందాం. సో అన్నిటికంటే సెక్సియెస్ట్ ప్లేస్, ఎక్కువ టైం స్పెండ్ చేసేది మనం ఇక్కడ కార్ లోపలనే కదా.
సో మనకి ఏం కావాలి దీంట్లో కంఫర్ట్, టచ్ అండ్ ఫీల్ కావాలి. అది చాలా ఇంపార్టెంట్. 23 లాక్స్ పెట్టి దీని లోపల కూర్చున్నప్పుడు మన కళ్ళకి కనబడేది మోస్ట్‌లీ ఈ క్యాబినే. సో ఫస్ట్ దీన్ని చాలా డీటెయిల్డ్‌గా, నీట్‌గా ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క ఫీచర్ చెప్పుకుంటూ వెళ్దాం. బేసిక్‌గా స్టీరింగ్ చూస్తున్నారు కదా! ఇప్పుడు ఈ ఈ యొక్క స్టీరింగ్ అన్ని కార్స్‌లో ఇది మాత్రమే వాడుతున్నాం. నువ్వు సూపర్బ్ ఎక్కు, ఏ కార్ పడితే ఆ కార్ ఎక్కు. మొత్తం ఇదే ఫినిషింగ్ అండ్ దీనికి ఫ్లాట్ బాటమ్ అయితే వీళ్ళు ఇయ్యలేదు. మధ్యలో లోగో చూస్తున్నారు కదా! దీని నుంచే మనకి ఎయిర్ బ్యాగ్ వచ్చి మొహంకి తగిలేది. అండ్ ఇవన్నీ ఏవైతే కమెంట్స్ ఉన్నాయో బేసిక్‌గా అన్నిట్లలో ఉండేటివే. అండ్ ఈ టీఎంటీ స్క్రీన్‌లో చాలా మటుకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఫర్ బేసిక్ ఇప్పుడు డోర్ ఓపెన్ చేసినా మనకి డోర్ ఇండికేషన్ గానీ, ఏవైతే ఈరోజు బేసిక్ కావాలో, ఏవైతే అవసరం లేదో అవన్నీ దీంట్లో ఆల్రెడీ పెట్టిర్రు ఈళ్ళు. అండ్ నీకు మైలేజ్ అవన్నీ కూడా దీనిలోనే తెలిసిపోతది. మైలేజ్ చూసి భయపడకండి. ఇంజిన్ ఐడ్లింగ్‌లో ఉంది కాబట్టి అది అట్లా భయంకరమైన ఫిగర్స్ చూపిస్తా ఉంటది. అండ్ నువ్వు ఒకవేళ చూసుకుంటే దీనికి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ 2 ఉన్నాయి. పైకి, కిందకి, ఎనకకి, ముందుకి. ఓకే. అండ్ దీనికి క్రూజ్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్ వచ్చేసి నీకు దీని మీద ఇస్తారు. ఈ సైడ్ దాని మీద. అండ్ జర్మన్ కార్స్‌లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు చాలా కన్‌ఫ్యూజ్ అయిందంటే మనకి వైపర్స్ ఎటుంటాయి, ఏవి ఎటుంటాయని. వైపర్స్ దీనికి రైట్ సైడ్ ఉంటాయి. ఇండికేటర్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్‌కి ఉంటాయి. అండ్ ఇది బేసిక్. అండ్ ఫస్ట్ ఈ మిడిల్ క్యాబిన్ అనేది చూసుకుంటూ వెళ్దాం. చాలా బ్యూటిఫుల్ మిడిల్ క్యాబిన్ ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంత పెద్ద టచ్ స్క్రీన్ ఇచ్చారు కదా! దీంట్లో ఎన్నో ఆప్షన్స్ ఉంటాయి నీకు. అండ్ ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్‌ప్లే కనెక్ట్ అవుతది. అవును, నీకు కూడా అనిపించుండొచ్చు ఎక్కడనో చూసినట్టుంది సీనా అని. ఇది కుషాక్‌లో కూడా ఇంచుమించు ఇదే టచ్‌అప్‌లో వీళ్ళు తీసుకొచ్చిర్రు. చిన్న స్టోరేజ్ స్పేస్ బై మిస్టేక్ కూడా అక్కడ ఏం పెట్టకు. నువ్వు గుంజుడుకి అన్నీ వచ్చి నీ ఒళ్ళోనే పడతాయి. అండ్ ఇక్కడంతా వచ్చేసి ఏదైతే నీ ఏసీ యూనిట్ ఉందో, దాని తర్వాత నీకు ఏవైతే కంట్రోల్స్ కావాలో మొత్తం వీళ్ళు టచ్ మీదనే ఇచ్చిర్రు. అంటే నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ట్రై చేయొచ్చు కానీ వేరే వాడినతో ఉంటది. నువ్వేదైతే కావాలనుకుంటున్నావో. అండ్ దీనికి ఆటో ఏసీ, విండ్ డైరెక్షన్ ఇక్కడుంది. అండ్ బ్లోవర్ కూడా నువ్వు జస్ట్ ఇట్లా స్వైప్ చేసుకుంటూ దీన్ని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి బటన్స్ లేవు. ఇది ఒక్కటొచ్చేసి ఎయిర్ ప్యూరిఫై కోసం పెట్టుకున్నారు. అండ్ ఇదంతా డీఫాగర్. అండ్ నువ్వు ఒకవేళ కరెక్ట్‌గా ఇది చూసుకుంటే ఇక్కడ మీకు గేర్ బాక్స్ కనబడుతుంది కదా! ఇదా 7 స్పీడ్ డీఎస్‌జీ 1.5 లీటర్ ఇంజిన్ మనది ఇది. సో దీనికి 7 స్పీడ్ డీఎస్‌జీ గేర్ బాక్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది చాలా చాలా ఎఫిషియంట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్‌ఫుల్ గేర్ బాక్స్ కింద మనం కన్సిడర్ కాదు కదా, ఫిక్స్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ డోర్స్‌ది లాక్ అండ్ అన్‌లాక్ బటన్ ఇచ్చారు. ఇది ఆటోమేటిక్ ఆఫ్ అంటే ఎప్పుడైతే నువ్వు ట్రాఫిక్‌లో ఆగుతావో ఇది ఒకవేళ గాని ఆన్ ఉంటే ఆ కాసేపటికి ఇది ఆఫ్ చేసుకుంటది. అండ్ బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడుతుందంటే ఆటోమేటిక్ కార్ అదే ఆన్ చేసుకుంటది. లేదంటే బ్రేక్‌నో ఇంకా క్లచ్‌నో ఒక తొక్కుడు తొక్కితే అదే ఆన్ అయిపోతది. అండ్ ఇవి 2 వచ్చేసి మనకి బ్లోవర్స్ అంటే మనకి సీట్‌కి ఉంటది కదా! దాన్ని ఏసీ అనుకోకండి. ఇట్స్ జస్ట్ ఎ బ్లోవర్. క్యాబిన్‌లో ఉన్న ఎయిర్ ఏదైతే ఉంటదో ఈ సీట్ లోపల నుంచి మన మీదకి అది ఎజెక్ట్ చేసుకొని కొంచెం మనల్ని డ్రైవ్ చేసి కంఫర్టబుల్‌గా పెట్టడానికి. అండ్ ఇక్కడ వాళ్ళు కార్‌కి మన వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. జస్ట్ నువ్వు ఫోన్ అక్కడ పెట్టేసినావంటే ఛార్జింగ్ అవ్వడం జరుగుతది. సారీ, ఇక్కడనే పెట్టాలి. ఇక్కడ పెడితే ఫోన్ ఛార్జింగ్ అవ్వడం జరుగుతది. అక్కడ నీకు కావాల్సిన సామాగ్రి పెట్టుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు 12 వోల్ట్ సాకెట్ ఇవ్వడం జరిగింది. ఆఫ్టర్ మార్కెట్ ఎంకరేజ్ చేయొద్దు గానీ బట్ యాహ్! వాళ్ళు ఇచ్చిర్రు. కరెక్ట్‌గా చూసుకుంటే ఈళ్ళు కింద గ్యాప్‌లో మీకు 2 సి టైప్ ఛార్జింగ్ పోర్ట్స్ వచ్చాయి. అది కాకుండా ఇక్కడ ఒక 12 వోల్ట్‌ది ఇది ఇచ్చారు. 2 చిన్ని వాటర్ బాటిల్స్‌కి వాళ్ళు స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇది దేనికి ఇచ్చిరో మరి వాళ్ళనే అడగాలి. కాల్ చేయాలి కంపెనీ వాళ్ళకి ఒకసారి. ఇదొచ్చేసి మనకి మాన్యువల్ హ్యాండ్ లివరే. మ్యాన్లీ ఫీలింగ్. ఇదేందబ్బా ఇంత బాగుంది అంటే దీన్ని ఇలా ఎత్తావనుకో లోపల సామాను ఇలా పెట్టేసావనుకో దీంట్లో నీకు మంచిగా కంఫర్టబుల్ రైడ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్ చేసుకోవచ్చు ఇట్లా దీన్ని. అంటే నీకు నీ కంఫర్ట్ ఎక్కడ అనిపిస్తే అక్కడికి అట్లా మూవ్ చేసుకొని ఈ బండిని వాడుకోవడమే. అండ్ ఇప్పుడు కింద అయిపోయింది కదా, అలా మీదకి వెళ్ళిపోదాం. ఆటో డిమ్మింగ్ ఐఆర్‌వి ఏమో వెనక నుంచి ఎప్పుడైతే నైట్ టైం లైట్ పడుతుందో అది అలా రిఫ్లెక్ట్ అయ్యి నీ కళ్ళలోకి పడుతుంది కదా, దాన్ని ఇది అవ్వకుండా ఇది చాలా హెల్ప్ చేస్తుంది. దీని వెనక ఒక చిన్న యూనిట్ ఉంది. అది వచ్చేసి మనకి ఆటో సెన్సింగ్ అంటే వైపర్స్ ఆటోమేటిక్ ఆన్ కావడానికి. ఇక్కడ వచ్చేసి వీళ్ళు అన్ని ఎల్ఈడీలే వాడిర్లే, బల్బులు ఏం వాడలే చీప్గా. అండ్ ఇది వచ్చేసి మనకి సన్ రూఫ్. దీంట్లో సన్ రూఫ్ కూడా వచ్చింది. సింగిల్ సన్ రూఫే. చాలా బ్యూటిఫుల్ ఇదైతే. అండ్ ఇక్కడ ఒకవేళ చూసుకుంటే కో ప్యాసింజర్కి అద్దం ఇచ్చారు, లైట్ లేదు, అయినా వాడు ఏదో ఒకలాగా ఎంజాయ్ చేస్తాడు. మనకు ఆ అవకాశం కూడా లేదని అది కూడా తీసిచ్చారు. ఇక్కడ మహా అంటే టోల్స్ అంటే మోస్ట్లీ మన డ్రైవర్ కింద కన్సిడర్ చేసినట్టున్నారు. అండ్ సాఫ్ట్ టచెస్ ఉన్నాయి ఇక్కడక్కడ. ఇది వచ్చేసి హార్డ్ ప్లాస్టిక్ ఉన్న వీళ్ళు ఒక ఏదైతే ఫినిషింగ్ ఏదైతే పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారో దీనివల్ల చాలా మంచి లుక్ అండ్ నువ్వు పైసలు పెట్టిన దానికి వర్త్ వర్మ అనే ఒక ఫీలింగ్ అయితే 100% నీకు వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ డోర్ రైట్ సైడ్ చూద్దాము దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయనేది. ఫస్ట్ వచ్చేసి ఇగో ఇదొకటి నీకు థెఫ్ట్ అలారం. ఇది ఓన్లీ ఎలుగుతూ ఉంటుంది. ఎన్నిసార్లు నువ్వు లాక్ చేసినా అది ఆఫ్ కాదు. ఎందుకంటే దాన్ని డ్యూటీయే ఎలుగుతా దాన్ని మొత్తం చూసుకోవాలంటే ఏమైనా ఎవడైనా దొంగలించి నీకు చూసినా డోర్‌ని ఒకవేళ గట్టిగా గుంజినా ఇది వచ్చేసి ఇది అలా లైట్ వెలుగుతూనే ఉంటుంది. అంటే అది ఆ సిస్టమ్ ఆన్ ఉన్నట్టు.
అండ్ ఇక్కడ వచ్చేసి నువ్వు చూసుకుంటే చిన్నగా వీళ్ళు పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇది ఇచ్చారు. అండ్ డోర్ లివర్‌కి వచ్చేసి దీంట్లోనే లాక్ అండ్ అన్‌లాక్ అని తీయాలంటే జస్ట్ వన్ ట్యాప్ ఇచ్చినావంటే ఆల్ డోర్స్ అన్‌లాక్ అయిపోతాయి. అండ్ నువ్వు బయటకొచ్చేయొచ్చు. చిన్నగా డాటెడ్ డాటెడ్ డిజైన్స్ అవి ఇచ్చిర్రు వీళ్ళు. అండ్ మెయిన్ థింగ్ చెప్పనా, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చెయ్యి ఈడ పెట్టుకొని దీన్ని పట్టుకుంటే ఆహా! అనిపిస్తది. అండ్ ఇక్కడొచ్చేసి నీకు మన సైడ్ మిర్రర్స్‌ది ఆటో ఫోల్డ్ అవన్నీ ఉన్నాయి. అండ్ దీనికి ఎక్కడ నీకు ఆల్ డోర్స్‌కి వన్ టచ్ డౌన్, వన్ టచ్ అప్ ఉండదు. ఓన్లీ డ్రైవర్‌కి మాత్రమే ఆప్షన్స్ ఇస్తారు వీళ్ళు. అండ్ ఇది వచ్చేసి మన విండోస్ లాక్ చేసుకోవడానికి. అండ్ మెయిన్ థింగ్ దీంట్లో మంచి బాటిల్ హోల్డ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో సెక్సీ థింగ్ ఏందంటే వీళ్ళు ఒక సీక్రెట్ ప్లేస్ కూడా ఉంటది. ఈ లోపలికి వెళ్ళిపోద్ది చెయ్యి. ఆ లోపల కూడా నువ్వేమైనా సామాను పెట్టుకోవచ్చు. అంటే ఇంట్లోకి తెలియకుండా నీకేమైనా అలవాట్లు ఉంటే దాంట్లో పెట్టేసుకో, సేఫ్ అయిపోతావు. అండ్ మెయిన్ థింగ్ చూసుకుంటే దీనికి ఇంజిన్ స్టార్ట్ అండ్ స్టాప్ ఇక్కడ ఇయ్యడం జరిగింది. అంటే కీస్ పెట్టే ప్లేస్‌లోనే ఎళ్ళేసి నొక్కినామనుకో ఇంజిన్ ఆన్ అయిపోతది. కాకపోతే కాలు మాత్రం బ్రేక్ లివర్ మీద గట్టిగా ఏసి తొక్కాలి. దాని తర్వాత ఈ వెహికల్ ఆన్ అయితది. అండ్ ఇక్కడ చూసారా మంచిగా ఏసీ యూనిట్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. నాకు తెలుసు మీ దగ్గర ఏ ర్యాపిడో, వెంటోనో ఉంటే వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇవి ఉంటుండే. వీళ్ళు చాలా అప్డేట్ చేసిర్రు దీన్ని. దీన్ని లాక్ అండ్ అన్‌లాక్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ నీకు ఏసీ వద్దనుకుంటే ఇటు నొక్కేయి. కావాలనుకుంటే అటు నొక్కేయి. అండ్ ఇక్కడొచ్చేసి దీన్ని ఆటోలో పెట్టుకున్నావంటే పంచాయతీలు ఉండవు. ఆన్ చేసుడు, ఆఫ్ చేసుడు. అదే ఆన్ చేసుకుంటది, అదే ఆఫ్ చేసుకుంటది. అండ్ ఇక్కడొచ్చేసి నీకు ముందు నీకు ఏదైతే హెడ్‌లైట్స్ ఉంటాయో ప్రొజెక్షన్ అయిద్ది కదా! రోడ్ మీద లైట్ కొడుతుంటది చూడు. దాన్ని అప్ అండ్ డౌన్ లైట్‌గా చేసుకోవడానికి. అండ్ సెక్సీ థింగ్ ఒకటొచ్చేసి ఇంకొక సీక్రెట్ బాక్స్. ఎన్నిగనం అలవాట్లుంటే ఈ కార్‌ని వాడొచ్చు మనం. ఇక్కడ కార్డ్‌లు పెట్టుకో, కావాలంటే ఇంకేమైనా పెట్టుకో. కాకపోతే ఇది ఎవరికీ తెలవదు. పేరెంట్స్‌కి కూడా చూపియకు ఇక్కడ ఒకటుందా డాడీ అని. ఏంది అని అడిగితే బ్యాటరీ బాక్స్ అని చెప్పేయి. ఓకే. అండ్ ఒకవేళ ఇదంతా నార్మల్ ఫుట్ రెస్ట్ ఎక్కడైతే ఇచ్చిర్రో మంచిగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం కాలుని చాలా స్పేస్ ఉంది యాక్చువల్‌గా అయితే. కంఫర్టబుల్‌గా కాలుని ఆడ ఇసిరేసి ఇంకో కాలుతో పని చూసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ కార్‌ని ఓనర్ రేర్ సీట్‌లో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. అసలు వాళ్ళు ఎంజాయ్ చేయనీకి లోపల ఏమున్నాయో చెక్ చేద్దాం. సో, బేసిక్‌గా డోర్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. ఒక విండోస్ బటన్స్ తప్పించి మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ సేమే దీనిది. సో, ఇప్పుడు మనం లోపలికెళ్ళిపోదాం. అన్నిటికంటే క్రేజీ చెప్పనా, వీళ్ళు ఏదైతే లెదర్ ఇచ్చిర్రో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియం ఫీలింగ్ ఉంది. నువ్వు ఒకవేళ దీన్ని టచ్ చేసినా, స్మెల్ చేసినా కూడా చాలా బాగుంది. నాకు తెలిసి బయటికెళ్ళి వీటిని అనవసరంగా కెలుకుడు కంటే దరిద్రం ఇంకోటి ఉండదు. ఏవైతే ఇచ్చిర్రో దాన్నే వాడుకోవడం చాలా బ్యూటిఫుల్. అండ్ ఈ సెడాన్ క్లాసెస్‌లో బాగా అబ్జర్వ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద కార్స్‌కి ఈ క్రీమ్ బీజ్ కలర్ మాత్రమే వాడతారు. ఎందుకు చెప్పనా? ఎప్పుడైతే వైట్ కలర్ ఉంటదో నీకు లైట్ పడి అది ఇంకా స్పేషియస్ అనిపిస్తది. సెడాన్ క్లాసెస్ ఆర్ నోన్ ఫర్ ఇట్స్ స్పేస్. అంటే యాక్చువల్‌గా సెడాన్ క్లాస్ కార్స్ దేనికి వాడతారంటే విశాలంగా ఉండనీకి. దాన్ని మొత్తం నల్లగా కప్పేసినామనుకో గిదేంది గింతనే ఉందా అన్న ఫీలింగ్‌కొస్తాం. కాబట్టి ఫస్ట్ మనం చూసుకుందాము. ఇక్కడ థై సపోర్ట్ చూసుకుంటే నా హైట్ అయితే 5'9". నాకైతే చాలా కంఫర్టబుల్ ఉంది. ఇంకొంచెం ఉంటే బాగుండు అనిపిస్తది. ఎందుకంటే అత్యాసలు ఎక్కువ కదా మనకు గూడా. అండ్ దీంట్లో నువ్వు హెడ్ రెస్ట్ చూసుకుంటే నాకొస్తుంది, మిడిల్ వాళ్ళకొస్తుంది అండ్ కార్నర్ వాళ్ళకి కూడా వస్తది. ఇది చిన్నపాటి మనకి హ్యాండ్ రెస్ట్ అండ్ చిన్న చిన్న కప్ హోల్డర్స్. చాయ్ మాత్రమే పడుతది దీంట్లో. కూల్ డ్రింక్‌లు పట్టవు. అండ్ నువ్వు ఒకవేళ సీట్ బెల్ట్ తీసుకుంటే మనకిచ్చిర్రు, మిడిల్ వాళ్ళకిచ్చిర్రు, వాళ్ళకిచ్చిర్రు. వీళ్ళు సేఫ్టీలో 5 స్టార్ అని అందరికి తెలిసిందే కదా! ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అండ్ ఇగో ఒక చిన్న చిన్న డీటెయిల్ ఇంకా నీ ఫోన్స్ పెట్టుకోవడానికి అండ్ దీనికి జిప్ లాంటివి ఏమి ఇయలేరు కానీ బాగానే స్టోరేజ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వెనక కూడా మనకి ఏసీ రియర్ వెంట్స్ ఉన్నాయి. ఇది బ్లోవరే. అండ్ దీంట్లో కూడా ఆన్ అండ్ ఆఫ్ ఆప్షన్ కూడా ఉంటుంది నీకు. అండ్ ఇక్కడ సెక్సీ థింగ్ ఏంటంటే వెనక వాళ్ళకి వీళ్ళు ఫాస్ట్ ఛార్జ్ ఇచ్చారు. ఇక్కడ గానీ నువ్వు ఫోన్ ఛార్జ్ పెట్టుకొని ఫ్రెండ్ కూడా ఫోన్ ఛార్జ్ పెట్టుకుంటే ఫస్ట్ మనదే అవుతుంది. మనమే విన్ అవుతాం. అండ్ ఇగో ఎక్కడికక్కడ ఆల్ సైడ్స్ నీకు ఈ డోర్ హ్యాండిల్స్ ఇయడం జరిగింది. అండ్ ఇవి చాలా బెనిఫిట్ కూడా. ఎందుకంటే ఎప్పుడైనా నువ్వు ఇరుకు బొక్కలో కూర్చున్నప్పుడు చాలామంది మనం ఏం చేస్తాం, ఆరుగురికి కార్ ఏం తీస్తాం అనుకుంటాం కదా! తీసినప్పుడు ఏం చేయాలంటే ఇట్లా గుంజుకొని మనోడిని "అరే మామ ఈడ కూర్చోరా" అంటాం. సో, ఇది దానికి పనికొస్తుంటది. పెద్దోళ్ళకి కూడా మస్తుగానే పనికొస్తది. వెనక కూడా వీళ్ళు అవే లైట్లు, ఎల్ఈడీ లైట్లే ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్‌గా క్యాబిన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. ట్వీటర్ అండ్ మనకి స్పీకర్ కూడా ఉంది. ఇక్కడనే మళ్ళీ మంచిగా నీకు ఏమంటారు దాన్ని బాటిల్ ఆర్డర్ జరిగింది. అండ్ మెయిన్ థింగ్ చెప్తున్నా దీనంత కంఫర్ట్ ఇంకోటి లేదు. హాయిగా ఇట్లా పడుకున్నప్పుడు మంచిగా దీన్ని పట్టుకుంటే ఆహా! అని ఒక ఫీలింగ్ వస్తూ ఉంటది. అన్నిటికంటే బెస్ట్ పార్ట్ చెప్పనా? ఈటితోనే అయిపోయిందేమో నా డిక్కీ అనుకుంటే లేదబ్బా! ఇంకా ఉంది ఇది. జస్ట్ 60, 40 స్ప్లిట్ ఇచ్చిర్రు. వాడిని కూడా వంగబెట్టినావనుకో లోపలికి ఈడ వరకు నీ సామాన్లు నింపేసుకోవచ్చు. ఇది కూడా చాలా చాలా బెనిఫిట్ అయ్యే ఒక చిన్న ఫీచరే. ఫీచర్ అని కాదు మంచి ఆలోచన ఇది యాక్చువల్‌గా. అన్నిటికంటే చాలా ఫన్ పార్ట్. ఎందుకంటే 1.5 లీటరు టీఎస్ఏ, డీఎస్‌జే అంటే దీన్ని తొక్కాలా వద్దా రోడ్డు మీదకేసి? సో, కీస్ తీసుకో. ఏడ కావాలంటే ఆడ పడేసి బ్రేక్ ప్యాడల్ నొక్కి జస్ట్ ఒక బటన్ నొక్కినామా బండి రెడీ అయిపోయింది. మనం అలా డ్రైవ్‌కెళ్ళిపోదాం రండి. సో, ఇంజిన్ ఆన్ అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇలాంటి పవర్‌ఫుల్ ఇంజిన్స్‌లో కార్స్‌లో కూర్చున్నప్పుడు
ఇది కనబడుతుంది కదా, ఇది నడుము నీ లెఫ్ట్ సైడ్కి ఒక బటన్ ఉంటుంది, దాన్ని లేచి నొక్కినావంటే నువ్వు సేఫ్. అండ్ సో బేసిక్గా ఇప్పుడు మనము దీన్ని తీసుకొచ్చి డ్రైవ్ మోడ్లో పెడుతున్నాం, పెట్టేసి జస్ట్ అలా మనం బ్రేక్ ప్యాడల్ వెళ్తే దాని మటుకు అదే తీసుకెళ్తూ ఉంటుంది. సో యాక్సిలరేషన్లో అంటే మీ ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం ఎంత మ్యాక్స్ ఇది ఏ గేర్లో ఉంది, D2లో ఉంది, అంటే సెకండ్ గేర్లో వేసుకుంది కార్ని. అండ్ ఇప్పుడైతే చాలా స్మూత్గా ఏమీ ల్యాగ్ లేకుండా పోతుంది. చూద్దాం దీని యొక్క పవర్ ఏముంటుందో ఒకవేళ గట్టి గుంజనికి ట్రై చేస్తే. సో మీకోసం ప్రస్తుతం ఆ డిస్ప్లే కూడా మార్చిన, మీకు కూడా అర్థమవుతుంది. సో బేసిక్గా మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకుంటే D2 అని చూపిస్తుంది. ఇక్కడ పక్కకు వచ్చేసి మనకి km/h. అండ్ దీన్ని మనం మార్చుకోవచ్చు నీకు తగ్గినట్టు. అండ్ నీకు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్కి, ఓన్లీ RPM కావాలంటే ఓన్లీ RPM కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం మనము 1.3, 1.4 RPMలో ఉన్నాం. సో బేసిక్గా నాకైతే బాగా వన్ హ్యాండ్ డ్రైవింగే అలవాటు. నో చాలా మటుకు ఎంతోమంది వన్ హ్యాండ్ డ్రైవింగే డ్రైవ్ చేస్తుంటారని, అదొక స్టైల్ మరి అట్టెట్లా మాంతం. సో బేసిక్గా ఇప్పుడు మనము కాజాగూడ అనే క్రేజీ ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాం. అది ఖాళీగా ఉండాలని నేను దేవుని బాగా కోరుకుంటున్నా. ఎందుకంటే మరి 1.5 లీటర్ని రోడ్డుకి వేసి తొక్కాలంటే ముందు మనుషులు ఉండొద్దు. లెట్స్ హోప్. రైట్, ఇప్పుడైతే అసలు దీని సస్పెన్షన్స్ చెప్తున్నా కదా, వన్ ఆఫ్ ద బెస్ట్, స్టిఫర్ అండ్ కంఫర్టబుల్. ఓన్లీ స్టిఫర్, ఓన్లీ కంఫర్టబుల్ కూడా చెప్పనవసరం లేదు, స్టిఫర్ అండ్ కంఫర్టబుల్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్. అంటే నువ్వు సెడాన్ క్లాస్ డ్రైవ్ చేస్తున్నప్పుడు టూ సైడ్స్ నీకు ఒక కాన్ఫిడెన్స్ క్యారీ చేయాలి. ఒకటి వచ్చేసి కంఫర్ట్ ఇవ్వాలి, ఇంకో సైడ్ వచ్చేసి స్టిఫ్ కూడా ఉండాలి. అంటే ఒకవేళ నువ్వు పాత్ హోల్లో పడి, లేకపోతే పెద్ద స్పీడ్ బ్రేకర్, అంటే మన దగ్గర ట్రీస్ని పెడతారు కదా, స్పీడ్ బ్రేకర్ని పెట్టంటారా అంటే దాని మీదకి వెళ్ళి గుద్దినప్పుడు వెహికల్ స్టడీ అయిపోవాలి ఇమీడియట్గా. అండ్ ఈ వెహికల్ ఈజీగా అవుతుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ క్లాస్ కార్ యాక్చువల్గా సెడాన్లో. ఈ రోజు కానీ నువ్వు క్వాలిటీ, లుక్స్, బ్రాండ్, సర్వీసింగ్, సాటిస్ఫాక్షన్ ఇవన్నీ కావాలని కోరుకుంటే డైరెక్ట్గా స్కోడా షోరూంలో కూడా వెళ్ళి బ్రో ఒక స్లావియా బ్రో అనాలంతే. అంత క్రేజియస్ట్ కార్ ఇది. లెట్స్ స్పీడ్ అప్ ద కార్, జస్ట్ లుకింగ్ ఫర్ ద ఎంటీ రోడ్. వచ్చేయాలి ఎంటీ రోడ్ ఎంతసేపు. అండ్ ఈ కార్తో కట్టు తీసుకుంటే ఉంటుంది మజా. ఆహా, వేరే లెవెల్ వెహికల్ ఇది. సెక్సీ థింగ్ చెప్పాను ఈ కార్లో ఏంటంటే, ఇది ఒక 4 సిలిండర్ ఇంజన్. కాకపోతే నువ్వు వెళ్ళే స్పీడ్ బట్టి దాన్ని బట్టి ఇప్పుడు చూసామనుకో అక్కడ 2 సిలిండర్ మోడల్ పెట్టుకుంది. అంటే ఇప్పుడు మనం వెళ్తున్న కారు ఓన్లీ 2 సిలిండర్స్కి మాత్రమే ఫ్యూయల్ వెళ్ళి కంబషన్ జరిగి మొత్తం అంతా కథ అవుతా ఉంది. ఎందుకు ఇది అంటే ఫ్యూయల్ ఎఫిషియన్సీ. అంటే 4 సిలిండర్లలో మొత్తం పెట్రోల్ వేసి తగలెట్టేయకుండా స్పీడ్ పోయినప్పుడు ఓన్లీ 2 సిలిండర్స్ మాత్రమే యాక్టివేట్ చేసుకుని వెహికల్ వెళ్తుంది. కానీ మనం కొంచెం అలా యాక్సిలేట్ చేస్తే అది 4 సిలిండర్కి వెళ్ళిపోయింది. అగో దీని ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా ఓకే, అంత ఏం ఎక్కువ లేకపోయినా బేసిక్గా మరి ఇది ఇచ్చే సేఫ్టీకి కానీ ఇది ఇచ్చే పవర్కి కానీ సిటీలో అయితే నాకు తెలిసి 7 or 8 వస్తుంది. హైవే మాత్రం ఇది నాకు పర్సనల్గా కుషాక్ ఉంది. దాంట్లో 14, 15, 18 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరు కూడా పార్టీ వచ్చిందిరా 18 అని. సో ఆ బేసిక్స్లో ఈ కార్ని క్రేజీగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం దాని మటుకు అదే షిఫ్టింగ్ చేస్తూ ఉంటుంది. మాన్యువల్గా మనం ఏం చేయనీకి ఉండదు. గుర్తుంటాం. బేసిక్గా ఈ కార్లో మనకి జస్ట్ స్పోర్ట్ మోడ్లో వేయాలంటే ఉన్న లివర్ని వెనుకకి ఇట్లా అన్నాం అనుకో, అది వాళ్ళు స్పోర్ట్ డ్రైవ్, స్పోర్ట్ ప్రస్తుతం స్పోర్ట్లో ఉంది. దీని ట్రాక్షన్ కూడా ఆఫ్ చేసేద్దాము. ఒకవేళ ఆఫ్ చేసిన తర్వాత అసలు దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చూసుకుందాం. సో బేసిక్గా మనం ఇప్పుడు గేర్ వచ్చేసి మనం స్పోర్ట్లో వేసుకున్నాం. దీన్ని ఆఫ్ చేస్తే అక్కడ ఆల్రెడీ ట్రాక్షన్ ఆఫ్ అని ఉంటుంది. మనం ఒక తొక్కుదాం, కార్ ఏం చేస్తుందో చూద్దాం. రెడీ, 3, 2, 1 గో. చాలా ఈజీగా ఇది స్పీడ్ అందుకుంటుంది. మీరు కూడా చూస్తూనే ఉంటారు కదా, RPM కూడా చూడండి ఏ రేంజ్లో ఇది మనకి ఫన్ ఇస్తుందో. లెట్స్ టేక్ యూ టర్న్ అండ్ రిపీట్ ద సేమ్. On the par 3, 2, 1 go. సౌండ్ ఉంటుంది భయ్యా దీని సాటిస్ఫాక్షను. ఓం ఆహా,
పెట్రోల్ కార్స్తో వచ్చే మజానే ఇది. దీన్ని సౌండ్కి మాత్రం ఫిదా అయిపోవాల్సిందే. ఆహాహాహాహా! మెయిన్‌గా చెప్తున్నా కదా! దీన్ని నడపడానికి మాత్రము ఏ రేంజ్ ఫన్ వస్తదంటే ఆ రేంజ్ ఫన్ వస్తది. సో, మరి ఈ కార్ మీద ఓవరాల్ రివ్యూ ఏంది భయ్యా నీదని అడిగితే, నిజం చెప్పాలంటే మనం పెట్టే 20,00,000కి ఈరోజు కరెక్ట్ కార్ దొరుకుతుందో లేదో నాకైతే తెలవది. ఇది మాత్రం మరి స్కోడా అంటే దీని ఇంజినీర్లు మొత్తం జర్మన్ వాళ్ళే. అండ్ ఈ బ్రాండ్‌తో మనకి ఏం దొరుకుతదంటే ఫస్ట్ థింగ్ 5 స్టార్ సేఫ్టీ అయితే ఫిక్స్ అయిపో. నువ్వు సేఫ్ ఈ కార్‌లో. 6 ఎయిర్ బ్యాగ్స్‌తో ఈ కార్ వస్తుంది. చాలా కంఫర్టబుల్ ఇంటీరియర్ గూడా. అండ్ లుక్స్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్ లుక్స్. అండ్ మెయిన్ థింగ్ చెప్పాలంటే పవర్ 148 హెచ్‌పీ అండ్ 250 న్యూటన్ టార్క్ మస్తుగనం ఎక్కువ ఇది మనకి. ఒకవేళ సిటీ గానీ, హైవే గానీ, కొండలు గానీ, రప్పలు గానీ చాలా మంచి కారు. అండ్ ఈ కార్ మీద స్పెషల్ డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో, ఏమేం బెనిఫిట్స్ తీసుకోవచ్చు ఈ కార్ తోటి, అమ్మ సారం అనుకునే చాలా ఆప్షన్స్ ఈ కార్ మీద వస్తున్నాయి. ఈ బ్రాండ్ మనకు అవైలబుల్ చేస్తుంది. అవన్నీ మనం డిస్క్రిప్షన్‌లో నీట్‌గా రాసి పెడతాము. అవి ఒకసారి చూసేసుకొని కొనే ముందు. మరి ఇంత క్రేజియస్ట్ కార్ రివ్యూ చేసినాక నాకు అస్సలు ఆ ఊపు ఆగుతలేదు. నెక్స్ట్ ఏ కార్ రివ్యూ చేయాలనో జరా మన కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేస్తే దాన్ని బట్టి ఆ కార్‌ని రివ్యూ చేసేద్దాం. ఇంతగనం చేస్తున్నాం మరి నీకేం కావాలి భయ్యా అంటే, నాకు చిన్న లైకు, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్. అది కాకుండా అదేదో బెల్ ఐకాన్ అని అంటుంటారు చూడు అందరు యూట్యూబర్స్, అది కూడా చేసేసేయి.